హలో ఎవరోన్, ఈరోజు మనం ఇండియన్ క్రిమినల్ లా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి మాట్లాడబోతున్నాం. అదే స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ కేస్. ఇండియాలో ఉన్నటువంటి ఏ హైకోర్టు అయినా సరే మీరు ఒక క్వాష్ పిటిషన్ వేసినప్పుడు అది ఎయిదర్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికైనా, ఛార్జ్షీట్ని క్వాష్ చేయడానికైనా, లేదా ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ని క్వాష్ చేయడానికైనా సరే ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ అనేవి మీ పిటిషన్లో ఏ పాయింట్ కింద వర్తిస్తున్నాయి అనేది క్లియర్గా చెక్ చేసిన తర్వాతే హైకోర్ట్స్ వీటిని మీరు వేసినటువంటి పిటిషన్ని క్వాష్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నో అఫెన్స్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్లో అన్ని నిజాలే ఉన్నాయి, అయినా కానీ కొన్ని సందర్భాల్లో కోర్టు క్వాష్ చేస్తుంది. ఎందుకు క్వాష్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను నా ఫ్రెండు తిట్టుకున్నప్పుడు నా ఫ్రెండ్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, మా ఫ్రెండ్ నన్ను తిట్టాడు కాబట్టి నేను ఈ కేసు పెడుతున్నా అని చెప్పి ఎఫ్ఐఆర్లో రాస్తే అది నిజమే. పోలీసు వాళ్ళు దానికి ఎఫ్ఐఆర్ కట్టేశారనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రాపర్ సెక్షన్ అనేది ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో, లేదంటే ప్రజెంట్ ఉండేటటువంటి బిఎన్ఎస్లో డిఫైన్ చేసి ఉండాలి. సో ఏ అఫెన్స్నైనా కానీ డిఫైన్ చేయకుండా ఉన్న దాని మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేసినట్లయితే అది ఖచ్చితంగా క్వాష్ చేయబడుతుంది. ఇది ఫస్ట్ గైడ్ లైన్. రెండోది, నో కాగ్నిజబుల్ అఫెన్స్ ఈస్ డిఫైన్డ్. అంటే పెట్టినటువంటి కేసులో అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యిందనుకోండి, అంటే తీవ్రమైన నేరంగా పరిగణించబడింది అయినప్పుడు డిఫమేషన్కి సంబంధించినవి లేదా చిన్న చిన్న నేరాలు, దానిలో పోలీసు వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉండదు. దానిలో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లయితే అలాంటి కేసులు కూడా క్వాష్ చేయబడతాయి. థర్డ్ గైడ్ లైన్ వచ్చేసి నో ఎవిడెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఎవిడెన్స్. అంటే ఒక కంప్లైంట్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది, పోలీసు వాళ్ళు వెరిఫై చేశారు, కానీ అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అనేవి అందులో ఏవైతే వెరిఫై చేశారో అవి సివిల్ సూట్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అయ్యాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఓన్లీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో అసలు తీవ్రమైన నేరాలు ఏమీ లేకుండా ఓన్లీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యండి, పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేశారనుకో, అలాంటి కేసులు కూడా క్వాష్ చేయబడతాయి. ఐదో గైడ్ లైన్ వచ్చేసి ఇన్హెరెంట్లీ ఇంప్రాబబుల్ అలిగేషన్స్. అంటే అన్రియలిస్టిక్ అలిగేషన్స్తో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడితే అవి కూడా క్వాష్ చేయబడతాయి. ఆరో గైడ్ లైన్ వచ్చేసి లీగల్ బార్ టు ప్రొసీడింగ్స్. అంటే ఏదైనా ఒక నేరం ఈరోజు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాల తర్వాత పోయి కంప్లైంట్ ఇస్తా అంటే దానిలో ఉండేటటువంటి ప్రతి నేరానికి కూడా కొంత టైం పీరియడ్ లిమిటేషన్ అనేది లాలో ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం కేసులు పెట్టాల్సి ఉంటుంది. 7వ గైడ్ లైన్ వచ్చేసి మాలిఫైడ్ ఇంటెన్షన్. అంటే మీరు స్థలాలు పొలాల విషయంలో దొంగ కేసులు పెట్టడం, అతని మీద నాకు రివెంజ్ ఉంది, ఎలాగైనా ఒక కేసులో ఇరికించాలని చూడటం, ఈ విధంగా ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో కేసులు పెట్టడం. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని హైకోర్ట్స్ ప్రతి జడ్జిమెంట్లోనూ ఏ కేసు క్వాష్కి వెళ్ళినా కొని అందులో ఉన్నటువంటి 7 గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని క్వాష్ చేస్తున్నాయి.